हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి మనకు గూడూరు సంత అండి. ఇది గురువారం రోజు రాత్రి తీసింది. నిన్న మీరు చూసింది పగలు తీసింది చూశారు. ఈ వీడియోలో నిన్న నేను కొదాలు ఇప్పించాను, కొన్ని పొట్టెల పిల్లలు ఇప్పించాను, అలాగే ధరలు కూడా మాట్లాడున్నాను. కానీ ఈ వీడియో మాధవ్ తీస్తున్నాడు. ఈ మాధవ్ తీసుండే వీడియోస్ కొన్ని యాడ్ చేశాను. అలాగే నేను నిన్న కొదాలు కొనిచ్చాను కొన్ని మా అనంతపూర్ కళ్యాణదుర్గం రైతులకి. ఆ రాత్రిలోనే పల్లెల్లో వెళ్ళేసి రాత్రి 1 గంట 2 గంటల టైంలో పల్లెల్లో వెళ్ళి అక్కడ వాళ్ళకు నచ్చిన కొదాలు ఇప్పించాను. అలాగే కొన్ని పొట్టెల పిల్లలు ఇప్పించాను. వాటి గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలాగే సంత ఎలా ఉండింది నిన్న అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం. అలాగే అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు అండి. సో ఇది ప్రతి శుక్రవారం రోజు, గురువారం రోజు రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. శుక్రవారం రోజు 9-10 కల్లా పొద్దున అయిపోతుంది సంత. రైల్వే స్టేషన్ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అదే దూరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో పిల్లలు, ఇవి గురువారం రోజు రాత్రే వచ్చాయి. నేను గత 2 వారాల నుంచి మీరు రాత్రిపూట రాబాకండి, దయచేసి పొద్దున రండి, పొద్దున వస్తే అందరికీ కలిసి వస్తుంది అనేసి చెప్తా ఉన్నాను. సో ఈరోజు కూడా పొద్దున పిల్లలు అయితే ఈరోజు మార్కెట్లో చాలా అమ్ముడిపోయినాయి. అంటే రాత్రిపూట అమ్ముడిపోయినాయి, పగలు కూడా అమ్ముడిపోయినాయి. రాత్రిలో ఈ ఒంగోలు పిల్లలు అనేసి ఏవైతే అంటారో అవి ఎక్కువగా అమ్ముడిపోయినాయి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపించే ఏదైతే రకం ఉందో ఈ పొట్టెల పిల్లలు ఎక్కువ అమ్ముడిపోయినాయి. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, పగలు తీసింది. నేను కొన్ని ఇప్పించాను, ఒకరికి 30, ఒకరికి 50 ఇప్పించాను. అవి మనకు డే టైంలో, పగల టైంలో అమ్ముడిపోయింది. సో ఇది మనం నిన్న పల్లెల్లో వెళ్ళేసి, అంటే రాత్రి వీడియోలో మీరు గమనించవచ్చు, గురువారం అంటే శుక్రవారం తగిలేస్తుంది అనమాట. గురువారం రోజు 11 గంటలకు వెళ్ళి చూసాము. ఇవి 11కి 12 గంటలకు వెళ్ళి ఇక్కడ ఫలానా ఊర్లో ఇన్ని గొర్రెలు ఉన్నాయి, వాటిలో కొదం పిల్లలు కావాలనేసి ఒక బ్రదర్ మన కళ్యాణదుర్గం నుంచి వచ్చారు. కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా. ఒక 5-6 నెలలవి ఒక 40 కొదాలు కావాలా అనేసి వచ్చారు. ఫస్ట్ వెళ్ళి 11 గంటలకి ఇది చూపించాం. అక్కడ ఆ ప్రైజ్ ఎక్కువ అనిపించింది ఆయనకి, ఎందుకంటే ఆ సంత గురించి తెలియదు కాబట్టి ఆయన చెప్పిన ధర ఎక్కువ అనిపించింది. నా వద్దులే, నా సంతలో కొందాం అనేసి వెళ్ళిపోయేసి సంతలో ఒక అరగంట కూడా తిరగలేదు ఆయన. మళ్ళీ ఫోన్ చేశారు నాకు, అన్న ఇక్కడ సంతలో సెట్ కావాలన్నా అక్కడే వెళ్ళి తెచ్చుకుందాం రండి అని చెప్పి. మళ్ళీ ఈ ఈ ఫామ్ కాదు, ఇది పల్లెల్లో ఒక ఇల్లు అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి రాత్రి 2-2:30 అయింది టైం. 2 గంటలు ఖచ్చితంగా అయింది. ఆ టైంలో వెళ్ళేసి ఒక 40 కొదాలు వాళ్ళకి నచ్చినట్టుగా పట్టుకుంటారనమాట. సో ఆ లెక్కతో బేరం మాట్లాడుకున్నాం. సో ఆయన చెప్పడం అయితే ఈయనకి కొద్దిగా కలిసి వచ్చింది, ధరలు అయితే కలిసి వచ్చాయి. ఈ కనిపించే కొదాలన్నీ కూడా పట్టుకున్నట్టు అనమాట. ఆయన 50 పట్టుకున్నాడు, బండికి లోడ్ చేసుకున్నాం. బాగా మోసేది చేసేది చాలా కష్టపడ్డాం రాత్రి అయితే మాత్రం. సో రాత్రిల్లో వెళితే సంతలో కుదరటం లేదు. సో ఇది ఒక బ్యాచ్ అనమాట. ఈ 2 బ్యాచుల్లో కలిపి 40 కొదాలు మనకు నచ్చినట్టుగా పట్టుకున్నాం. ధర చెప్పడం అయితే 16.5 చెప్పాడు ఆయన. ఫస్ట్ 16.5 చెప్పేసి దాని తర్వాత 15.5 అన్నారు, 14.5 అన్నారు, సో 13.5 అన్నారు. లాస్ట్కి 13,000కి ఫైనల్గా ఇచ్చారనమాట. సో ఆ ధర చాలా రీజన్ కాదు, తక్కువ ధరకే వచ్చిందనేసి అనుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే చాలా పెద్ద ట్రేడర్స్ అనమాట. ఆ ట్రేడర్స్ దగ్గర ఏంటంటే ₹1 అటు ఇటు వదిలేస్తూ ఉంటారు. సో కొన్న వ్యక్తి పట్టుకున్న తర్వాత, జీవాలన్నీ పట్టుకున్న తర్వాత ఆ సైజు తర్వాత ధర 2 వైపుల నుంచి కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఆయన. ఎందుకంటే సంతలో వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం చూశారు కదా, చూసిన తర్వాత ఎవరైతే సెలెక్షన్ చేశారో ఆయన నోటి వెంట నుంచి వచ్చిన మాట, నా పర్వాలేదన్నా మనకు అన్నీ ఒకే సైజులో మంచివి వచ్చాయి. ఆ సంతలో ధరలు విన్న తర్వాత ఏంటంటే, ధర పక్కన పెడితే సైజ్ దొరకదు, ఒకే సైజులో దొరకవు. ఇక్కడ 40 కొంటే మనం ఒక 6 కానీ 5 కానీ చిన్న సైజు వచ్చాయి. అదే 40 కనుక సంతలో కొని ఉంటే వాళ్ళు ఆ రోజుకి 40లో 15 దాకా మీకు సన్నవి వచ్చేస్తాయి. అంటే 10 ఉంటే 6 ఒక రకంగా ఉన్నాయి, 4 ఒక రకంగా ఉన్నాయి. అలాగా వాళ్ళు అది చూసి వాళ్ళు వద్దని చెప్పి రిటర్న్ వచ్చేసారు. కొదాలు ప్రతిసారి ఇలా దొరకవండి. ఇది 13,000కి జత దొరికింది. అన్నకు మంచి ధరకే దొరికిందనేసి చెప్పుకోవచ్చు. సో ఇది గురువారం రోజు రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం రోజు తెల్లారుజామున 2 గంటల దాకా జరిగినది అనమాట. ఇది సంతలో నుంచి బయట నుంచి సంతకి అట్లా తిరగడం జరిగింది. సో మొత్తానికి మంచి ధరకే ఈ కళ్యాణదుర్గం వాళ్ళకి ఇప్పించాను. సో ఇకపోతే ఈ పిల్లలు వచ్చేసి మనకు గురువారం రోజు మధ్యాహ్నం టైంలో మనకు పల్లెల్లో వెళ్ళేసి ఈ పిల్లలు ఇప్పించడం జరిగింది. సో ఇక్కడ ఈ బ్రదర్ నాకు చెప్పలేదు, నేను వస్తున్నాను అనేసి ఆయన నాకు చెప్పలేదు. అందుకనేసి నేను వేరే దగ్గర ఉన్న మాధవ్, మన డ్రైవర్ కింద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో తమిళ అక్షరాల్లో, ఆయన దగ్గరుండేసి ఆ పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది. సో నా వైపు నుంచి కానీ. సో నెల్లూరు పల్లెల్లో గురువారం రోజు పొద్దున వెళ్ళి మనకు ఈ పిల్లలన్నీ బేరాలు చేసుకునేసి, వాళ్ళు అమౌంట్ తీసుకుని రాలేదు, బండి తీసుకుని రాలేదు,
పొద్దున బేరం చేసుకునేసి ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చుకునేసి రాత్రి 10 గంటలకి 10:30 ఆ టైంలో లోడ్ ఎత్తడం జరిగిందనమాట. అంటే వేరే బండిలోకి మార్చడం జరిగింది. సో ఈ పిల్లలైతే ఇప్పించడం జరిగింది. సో పిల్లలు బ్యాచ్లు అయితే చూపించాం, వాళ్లకు ధరలు చెప్పారు. వాళ్ళ ధరలు అన్నీ విన్న తర్వాత 1-2 బ్యాచ్లు చూసి ధరలు విన్నారు. తర్వాత నాకు కాల్ చేశారు, మేము ఫలానా దగ్గర ఉన్నావునా, ఇక్కడ మీరు ఏదైనా బేరాలు చూసి ఇప్పిస్తారా అనేసి ఫోన్ చేశారు. సో ఆ టైంకి అక్కడ కరెక్ట్గా మాధవ్ ఉన్నాడు. వీళ్ళకు ఒక 70 పిల్లలు ఇప్పించాం. అలాగే మధురై వాళ్లకు ఒక 100 పిల్లలు అనేవి ఇప్పించాం. మధురై కాదు, తమిళనాడు సబ్స్క్రైబరు, ఎక్కడో అది లొకేషన్ కరెక్ట్గా నాకు కూడా తెలియదు. వాళ్ళకు ఒక 100 పిల్లలు ఇప్పించాం. ఈ 170 పిల్లలు గురువారం రోజు పొద్దున ఇప్పించడం జరిగింది. సో ఇది నేను ఆ రోజు అక్కడ లేకుండానే ఈ పిల్లలు అనేవి వాళ్ళకి ఇప్పించడం జరిగిందనమాట. ఈ సంత వీడియో బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రతి ఒక్కటి మాధవ్ అన్న ప్రతి ఒక్కటి మాట్లాడారు. ఈ ఒంగోలు పిల్లలు ఏవైతే మీకు ఈ బళ్ళల్లో కనిపిస్తున్నాయో ఇవి దిగటం లేదన్నమాట. బళ్ళల్లో నుంచి ఒక బండి అయిపోయినాక ఇంకొక బండి, ఇంకొక బండి అయిపోయినాక ఇంకొక బండి, అలాగా బండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అమ్ముకుంటున్నారు. లేదు బేరాలు లేవు అన్నప్పుడు మాత్రం ఏం చేస్తున్నారంటే అప్పుడు అన్ని కిందకి దించుతున్నారు. సో అన్ని కిందకి దించితే కొనే వాళ్లకు మంచిది. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏం బేరాలు చెప్తున్నారు అనేది మనకు బాగా అర్థమవుతుంది. బండిలో దించకుండానే బేరాలు చేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మే వాళ్లకు ప్లస్ అయిపోతుంది అనమాట. సో ఎలాగా అంటే ఎంత వస్తువు ఉంది, ఏం వస్తువు ఉంది, అవతలది ఎంత ఉంది, మంది ఎంత ఉంది అనేసి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. సో అక్కడ వాళ్ళు చెప్పిందే బేరంగా అయిపోతుంది. సో ఇది 100 పిల్లలు ఉన్నాయి, 23,000 అనేది బేరం చెప్పడం జరిగింది. 100 పిల్లలు ఉన్నాయి ఈ బండిలో, 23, ఆల్మోస్ట్ 23,000 బేరాలు ఎక్కువ శాతం చెప్పడం జరిగిందనమాట. సో ఇది నేను సంతలో ఉండేసి ఒక 68 పొట్టెల పిల్లలు అనమాట. ఇవి 18,800కు ఈ బ్యాచ్ ఇప్పించడం జరిగింది. 68 పొట్టెల పిల్లలు మళ్ళీ బండిలో వేసిన తర్వాత ఒక పిల్ల దాంట్లో నుంచి రిజెక్ట్ చేసేసాం. అప్పటికి 67 పిల్లలు వచ్చేసి జత 18,800కు ఈ బ్యాచ్ ఇప్పించడం జరిగింది. అది సంతలో కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. అది ఇదంతా మాధవ్ మాట్లాడుతూ ఉండేదన్నమాట. తమిళం వర్షన్లో ఆయన మాట్లాడాడు. అంటే ఒకే ఫోన్లో ఇద్దరం వీడియో తీయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఇదైంది. సో ఈ అవతల బండిలో నుంచి 18,800కు. సో ఈ బండి ఇంటికాడ వాళ్ళు పల్లెల్లో వెళ్ళేసి మాట్లాడినప్పుడు 23,000 బేరం చెప్పారు. 23,000 చెప్పి చాలా వరకు బేరం అనేది చేసాం, కానీ అది సెట్ కాలేదు. మన టార్గెట్ వచ్చేసి మనది ఏదైతే 200 పిల్లలు కొన్నారో మన తమిళనాడు సబ్స్క్రైబర్ వచ్చేసి ఆయన టార్గెట్ 17, 18 అక్కడికే ఉండింది. సో ఇంటికాడ ఉండేటప్పుడు ఏంటంటే నేను ఫోన్లో మాట్లాడాను, మాధవ్ లైవ్లో ఉన్నాడు, ఆయన తమిళనాడు సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళు లైవ్లో ఉన్నారు అక్కడ. సో అలాగా బేరం చేసేటప్పుడు ఏంటంటే ఇంటికాడ ఉండేసి మాట్లాడినప్పుడు చాలా దూరం మాట్లాడాం. 20,000 కంటే కింద ఇవ్వనంటే ఇవ్వనన్నాడు ఆయన. సరే మనం చేతిలో డబ్బులు పెట్టేసి గట్టిగా నిలబడి ఉంటే ఒక 19,500కు వచ్చేసి ఉండేది. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు కొనింది 18,800కి, ఇంటికాడ ఉన్నప్పుడు 20,000కి అడిగినా కానీ ఇవ్వలేదు. సో తేడా ఏంటంటే ఇంటికాడ ఉన్నప్పుడు 100 పిల్లలు ఉన్నాయి. 100 పిల్లలు వచ్చేసి జత ఆయన 20,000 కింద ఇవ్వనన్నాడు. సంతలోకి వచ్చిన తర్వాత 40 పిల్లలు అమ్మేశాడు ఆయన. 40 పిల్లలు అమ్మేసిన తర్వాత మిగిలిన నాటివి ఏవైతే 68 ఉన్నాయో దాంట్లో నుంచి మనం మొత్తం బేరం చేసినప్పుడు 18,500కు అనేది ఈ బ్యాచ్ కొనివ్వడం జరిగింది. పిల్లలు అయితే మొత్తం పెద్ద సైజు పిల్లలు, పైన మాత్రం ఒక 4 పిల్లలు అయితే ప్రతి బండిలో కింద ఒక స్టెప్ ఉంటుంది, పైన ఒక స్టెప్ ఉంటుంది. కింద ఉండే పిల్లలన్నీ పెద్ద సైజులో కనిపిస్తాయి, పైన ఉండే పిల్లలన్నీ ఒక మీడియం సైజులో, చిన్న పిల్లలు అన్నీ కలిపేసి ఉంటారు. సో అలాగా ఈ బండిలో కూడా 68 పిల్లలు ఇక్కడ కొంటే దాంట్లో వచ్చేసి మనకు 18,800 జత పడింది. కింద ఉండే పిల్లలు మొత్తం ఒకే సైజులో 20 కేజీలు అట్టా దాటి ఉండేటివి ఉన్నాయి. పైన నుంచి ఒక 4-5 పిల్లలు అనేటివి కొద్దిగా 4 కాదు ఒక 6 పిల్లలు కూడా అనుకోండి, 6 పిల్లలు సన్నవి వచ్చాయి, ఒక పిల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది సంతలో వీళ్ళు ఒక 100, వాళ్ళు కుప్పం వాళ్ళు ఒక 70, ఈ కొదం పిల్లలు వచ్చేసి ఒక 40 పిల్లలు కొనివ్వడం జరిగింది గురువారం రోజు రాత్రి. నార్మల్గా అయితే నేనే మీకు అంటున్నాను గురువారం రోజు రాబాకండి అనేసి, అలాగా అందరూ చేయగలిగితే అది సంత కంట్రోల్ అవుతుంది. కానీ నిన్న శుక్రవారం ఎలా జరిగిందంటే గురువారం రాత్రి అమ్మకాలు చాలా ఎక్కువ అయిపోయినాయి, చాలా వరకు అమ్మకాలు జరిగినాయి. ఇప్పుడు ఏదైతే సెక్షన్ మీకు కనిపిస్తుందో ఈ ఏరియాలో ఉండే పిల్లలు ఎక్కువగా తమిళనాడు వర్షన్ వాళ్ళే కొంటున్నారు. తమిళనాడు సబ్స్క్రైబర్సే, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది కొనడం వల్ల ఏమవుతుందంటే సంతలో సగం పిల్లలు రాత్రికి అమ్ముడుపోవడం వల్ల మిగతా సగంకి ఆటోమేటిక్గా ధర అనేది పెరిగిపోతూ ఉంది. అదే జరుగుతుంది ఇక్కడ, వేరే ఆప్షన్ లేదు. నేను కూడా ఒక పర్సనల్ వీడియో పెట్టాలా ఈ సంతలో ధరలు ఉండే వాటి గురించి,
కానీ మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కానీ అది అవ్వటం లేదు, ధర పైకే పోతుంది. ఇంతకుముందు ఎలా ఉండిందంటే సంత, ఇదే మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది. ఇంతకుముందు సంత లోపలికి నేను వెళ్ళేసి ఒక 50 పిల్లలు కావాలా అంటే నేను ఏదైతే ప్రైస్ అనుకుంటానో, మీరు సబ్స్క్రైబర్స్ నాకు కూడా వచ్చారు, అన్న నాకు ఒక 14,000 కావాలా 15,000 కావాలనేసి మీరు చెప్పినప్పుడు అక్కడికే ఫిక్స్. వాళ్ళు ఇంకా కింద మీద పడి ఏడ్చినా కానీ ఈ 14,000 15,000 పైకి పోయేదే కాదు, అంతే ఫైనల్ ప్రైస్ అది. ఇంకా ఆ ప్రైస్కే కొనిచ్చేవాళ్ళం, కొన్ని పంపించేవాళ్ళం, అవతల వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళు. అమ్మేవాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, అరే అలీఖాన్ వచ్చాడు, ఇంకా ఏదో ఒక ధరకు తీసుకొని పోతాడు, ఎందుకు ఇక్కడ నిలబడ్డాం అని చెప్పి ఏదో ఒక ధరకు మనకు కూడా ఇచ్చేవాళ్ళు. ₹1 నష్టానికో లాభానికో ఇచ్చేసి పోయేవాళ్ళు. 15,000 వాళ్ళు చెప్పుకునేది మనకు 14,000కే ఇచ్చేవాళ్ళు, లేదా 13,500కి ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంతకి ఇచ్చేసి పోయేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు 15,000 చెప్పింది నేను 13,000కి అడిగాను అనుకో, నువ్వు రాబాక పక్కకి వెళ్ళి అంటున్నారు. అంటే ఎక్కువ మంది జనాలు రావడం వల్ల కొనడానికి, నువ్వు కొనకపోతే ఇంకొకటి వస్తాడు, నువ్వు పక్కకి వెళ్ళు అనేసి నన్ను అంటున్నారు. ఇంతకుముందు నువ్వు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు నాకు 13,000కి, నువ్వు ఇవ్వబాక మడిచి పెట్టుకో నీ పిల్లలు అనేసి నేను చెప్పేవాడిని. ఈరోజు నువ్వు కొనబడలేదు, నీ 13,000 మడిచి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట, అమ్మేవాళ్ళు. అలా ఉంది పరిస్థితి. కొనేవాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే, నువ్వు కాకుంటే ఇంకొకటి కొంటాడు పో అన్నట్టుగా మారిపోయిందనమాట. ఇది ఒక్కటే నేను పర్సనల్గా చెప్పాలనుకున్నాను, అది ఈ వీడియోలో వచ్చేసింది. సో ఇంకా దీంట్లో ఏముంది అంటే, మాధవ్ తీశాడు కాబట్టి ఇది సంత వీడియో ఉంది కంటిన్యూగా. ఇది మేము కొనిచ్చిన పిల్లలు అనేసి చూపించడం జరిగింది. ఇలాగ మాధవ్ తీసిన వీడియోకి నేను మాట్లాడాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. సో ఈ బండిలో వచ్చేసి ఈ పిల్లలు మనం ఊర్లో కూడా అడిగాం, ఇక్కడ సంతలో కూడా అడిగాం. సో బండిలో ఉండే పిల్లలు ఫస్ట్ పాయింట్ వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి దీన్ని ఆపేస్తున్నాను. ఇది 24,000 జత అనేది చెప్పారు ఈ పిల్లలు వచ్చేసి. పిల్లలు కింద ఉంటే నేను కూడా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. స్క్రీన్ మీద మీకు నెంబర్లు కనిపిస్తున్నాయి, ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు పిల్లలు కావాలంటే. సో వాటి ప్రాసెస్ మీకు చెప్తాం. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ మన దగ్గర, మాధవ్ ఎవరైతే ఉన్నారో అతనికి వెహికల్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఎక్కడ పిల్లలు ఉన్నాయి ఏమున్నాయి, అలాగే లైవ్ వెయిట్లో కూడా ఈ మధ్య ఇస్తాను అనేసి చెప్పినారు వేరే వాళ్ళు. పిల్లలు వచ్చేసి 15 నుంచి 18 కేజీల లోపల ఉంటే ఒక ధర, 18 నుంచి 22 కేజీల దాకా ఉంటే ఇంకో ధర, అలాగా లైవ్ వెయిట్లో కూడా ఇస్తాననేసి చెప్పినారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మనకు నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు వచ్చే ముందు నాకు చెప్పారంటే నేను నెంబర్ నోట్ చేసుకునేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. సో సంత వీడియో ఇంకా 20 నిమిషాల పైన ఉంది, కానీ నాకు పిల్లలు కనిపించకపోయేటప్పటికి ఇంట్రెస్ట్ రావటం లేదు వీడియో చేయడానికి. నేను కూడా వీడియోస్ తీయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గురువారం రోజు నేను సంతలోకి వెళితే తెల్లారుజామున నేను సంతలో నుంచి 8-8:30కి బయటకు వచ్చాను. అప్పుడు దాకా ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి పిల్లలు ఇప్పించి చేస్తూ తిరుగుతూ ఉండటం కాడికే టైం అయిపోయింది. అందుకనేసి వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేద్దాం.